అందరికీ నమస్కారం. ఏపీ టుడేకి స్వాగతం. పవన్ కళ్యాణ్ గారి ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి అతి చూస్తా ఉంటే రోత పడతా ఉంది. అవుతున్నారు. నా కులం ఉంది, నాకెక్కడ మతం ఉంది, నా కూతురు క్రిస్టియన్ అబ్బా, నా కూతురు క్రిస్టియన్. ఆయన ప్రాయశ్చిత్త దీక్షను చేశారు. ప్రాయశ్చిత్త దీక్ష ఎవరు చేస్తారు? తప్పు చేసిన వారు చేస్తారు. అంటే మీరు ఆరోపణలు చేసి తిరుమల లడ్డూ మీద మీరు మీ ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారు అపవిత్రమైనటువంటి ఆరోపణలు చేసినందుకు గాను ప్రాయశ్చిత్తం చేసుకున్నారా? అదేవిధంగా మీరు ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే ఆ ప్రాయశ్చిత్త దీక్ష ఎక్కడ చేయాలి? వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీరు కళంకితం చేస్తూ ఆరోపణలు చేసినప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందినటువంటి దేవాలయం ఏదైతే ఉందో వెంకటపాలెంలో, అమరావతి పరిధిలో వెంకటపాలెంలో ఆ టిటిడి వారు నిర్మించినటువంటి దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో మీరు దీక్ష చేయండి. అక్కడ దీక్ష చేయకుండా మీకు 2 ఎకరాల భూమిని ఉచితంగా ఇచ్చినటువంటి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి నివాసం ఉండటానికి ఇల్లు ఇచ్చినటువంటి, లింగమ్మనేని నిర్మించినటువంటి దేవాలయంలో మీరు ఎందుకు దీక్ష చేశారు? పోనీ దీక్ష చేస్తే చేశారు. దీక్ష చేసినటువంటి తర్వాత కనకదుర్గమ్మ అమ్మవారి గుడి దగ్గర వెళ్ళి పారిశుధ్యం చేసి ఫోటోలు ఇచ్చి మరి మీరు ప్రెస్ మీట్ పెట్టారు. ఈ పారిశుధ్యం చేయటం అనేది ఎక్కడైనా సరే వాళ్ళ యొక్క ప్రార్థనా మందిరాల్లో పారిశుధ్యం చేయటం అనేది ఏది ప్రాయచిత్తం కోసం పారిశుధ్యం చేయటం అనేది క్రైస్తవ సాంప్రదాయం, అది హిందూ సాంప్రదాయం కాదే. మరి ఆ క్రైస్తవ సాంప్రదాయాన్ని మీరెందుకు పాటించారు? ఇప్పుడు ఈ సమస్య తిరుమల శ్రీవారి సమస్య కేవలం హిందూ క్రైస్తవుల సమస్యగా మార్చాలని ఎందుకు మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు? ఈ సమస్య కేవలం వైసీపీ తెలుగుదేశం పార్టీల సమస్యగా మార్చాలని మీరు ఎందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు? అసలు ఇది కేవలం వైసీపీ తెలుగుదేశంలో సమస్య ఎలా అవుతుంది? దేశం నలుమూలల నుంచి, ప్రపంచం నుంచి కూడా శ్రీవారిని దర్శించుకోవటానికి ప్రాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా వస్తారు కదా. అలాంటప్పుడు అది మీరు పరిమితం చేస్తే అట్లా ఆ స్థాయిని, ఇదేదో తెలుగుదేశం పార్టీ వైసీపీల సమస్యలాగా మీరు భూతద్దంలో పెట్టి చూపాలని చూస్తే అట్లా. మీ విషయానికే వస్తే మీరు ఆరోపణలు చేసింది మీరు. ఆరోపణలు ఎదుర్కొనే వాళ్ళు సిబిఐ విచారణకైనా ఏ విచారణకైనా సిద్ధపడతా ఉంటే, మీరు ఆరోపణలు చేసేటటువంటి మీరు సిబిఐ విచారణ కాకుండా మీరు ఆరోపణలు చేసింది మీరే. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేశారు. మీరు ఆరోపణలు చేసి మీరే విచారణ సంస్థను వేస్తారా? మీకు సంబంధించినటువంటిది ఎట్లా అయితే మీరు ఆరోపణలు చేసింది ఒక అంతర్జాతీయ ప్రాధాన్యం కలిగినటువంటి అంశం పైన మీరు ఆరోపణలు చేశారు. దాని మీద మీరు రాష్ట్ర స్థాయిలో మీరెట్లా విచారణ చేస్తారు? హిందూ పత్రిక నిన్న ప్రకటించింది, సంపాదకీయం రాసింది. సంపాదకీయం ఏమని రాసింది? పొలిటిసైజింగ్ ద లడ్డు. పొలిటిసైజింగ్ ద లడ్డు.
దీంట్లో వీళ్ళు పేర్కొన్నటువంటి అంశాలు ఏంటంటే, మనకి న్యాయంలో అంతిమంగా న్యాయం ఇచ్చేటటువంటి మనకు న్యాయం జరగకపోతే మనం అంతిమంగా ఎక్కడికి వెళ్తాం? సుప్రీంకోర్టుకి వెళ్తాం. భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం ఏది? సుప్రీంకోర్టు. మరి అదేవిధంగా సుప్రీంకోర్టుకి వెళ్తే న్యాయం జరిగినట్టే, వాళ్ళు చెప్పింది ఫైనల్. అదేవిధంగా ఈ ఫుడ్ అడల్టరేషన్ ఏదైనా జరిగిందనంటే దీన్ని తేల్చడానికి NFL అని ఒకటి ఉంది, నేషనల్ ఫుడ్ ల్యాబొరేటరీ. గజియాబాద్ లో ఉంది ఇది. నేషనల్ ఫుడ్ ల్యాబొరేటరీ అనే దాన్ని ఫైనల్, వాళ్ళు ఇచ్చిన తీర్పు ఫైనల్. అపెక్స్ కోర్టు ఎలా ఉంటాయో ఇది కూడా అపెక్స్ కోర్టు లాంటిది. మరి అక్కడ ఇవ్వాలి కదా మీరు కంప్లైంట్. అక్కడ ఇవ్వకుండా NDDB, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, ఆ బోర్డు చైర్మన్ తో మీరు మాట్లాడుకొని ఆ బోర్డు చైర్మన్ తోటి తిరుమల ఈఓ శ్యామలరావు గారు మాట్లాడిన తర్వాత ఆ రిపోర్ట్స్ పంపటం ఏంటి? అంటే ఆ NDDBకి ఉన్నటువంటి శాంటిటీ ఏంటి? NDDB 475 కోట్ల రూపాయల అవినీతి చేసింది అనేటటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సంస్థనే మీరు ఎంచుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒక ఆరోపణలో ఒక క్రిమినల్ కేసు నడుస్తుంది NDDB మీద. అంటే మీరు క్రిమినల్ మెంటాలిటీ తోటి క్రిమినల్ కేసు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళనే మీరు నమ్మి, వాళ్ళు మీరు చెప్పమన్నట్టుగా చెప్తారు కాబట్టి, మీరు రాయమన్నట్టుగా రాస్తారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు విచారణ చేయించుకున్నారా? ఇక మీరు ఈ ఆరోపణలు ఎవరు ప్రజలు నమ్మటం లేదు అనేటటువంటి అంశాలను అనేక మంది జాతీయ స్థాయి విశ్లేషకులు మిమ్మల్ని తూర్పారబడతా ఉన్నారు. తూర్పారబట్టడంలో కూడా అట్లా ఇట్లా కాదు. అసలు మిమ్మల్ని ఎంతమంది ప్రశ్నిస్తున్నారంటే, ప్రఖ్యాత జర్నలిస్ట్ శ్రీవాత్సవ్ ఆయన మిమ్మల్ని ఉతికి ఆరేశారు. ఆయన తర్వాత మరో లేడీ జర్నలిస్ట్ రోహిణి సింగ్, ఆవిడ స్ట్రైట్ క్వశ్చన్స్ వేశారు. వర్ లడ్డూస్ మేడ్ విత్ ద allegedly adulterated ghee and served as prasada? If not, then why did you make such an outrageous claim? ఇప్పుడు లడ్డూల్లో ఆ యొక్క అడల్టరేషన్ కోసం పంపిన దాన్ని తిప్పి పంపామని చెప్పారు కదా, జరగలేదని చెప్పేసి అన్నారు కదా. మరి ఇప్పుడు దాన్ని ఒక భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా దాని ఆ ఒక ఉద్యమం రావాలన్నట్టుగా మీరు ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? అదేవిధంగా వీటికి నిజాలు చెప్పండి అని ఆవిడ ప్రశ్నలు వేశారు. ఈజ్ ఇట్ ట్రూ దట్ ఎవ్రీ 6 months ద తిరుపతి ట్రస్ట్ కాల్స్ ఫర్ టెండర్ ఫర్ ఘీ? 6 నెలలకు ఒకసారి తిరుమల ట్రస్ట్ బోర్డు మరి నెయ్యి కొనుగోలు కోసం టెండర్లు పిలిచేది వాస్తవమా కాదా? ఈజ్ ఇట్ ట్రూ దట్ ఘీ సప్లైడ్ టు ద టెంపుల్ ఈజ్ చెక్డ్ ఫర్ క్వాలిటీ బిఫోర్ ఇట్ ఈస్ యూజ్డ్ అండ్ దట్ ట్యాంకర్స్ హ్యావ్ బీన్ రిజెక్టెడ్ మెనీ టైమ్స్ ఇన్ ద పాస్ట్ ఇంక్లూడింగ్ ద ప్రీవియస్ TDP regime because the ghee did not meet quality standards? అంటే క్వాలిటీ స్టాండర్డ్స్ మీరు నెయ్యి తీసుకునేటటువంటి ప్రతిసారి టెస్ట్ చేస్తారా లేదా? అదేవిధంగా TTD క్వాలిటీ స్టాండర్డ్స్ కి మీట్ అవ్వకపోతే వాటిని తిరిగి పంపిస్తారా లేదా? మీ హయాంలో కూడా తిరిగి పంపించారా లేదా? ఆ పంపించింది వాస్తవమా కాదా? అట్లాగే ఈజ్ ఇట్ ట్రూ దట్ దోస్ హూ కోట్ ద లోయెస్ట్ ప్రైస్ ఇన్ ద టెండర్ ఆర్ సెలెక్టెడ్ ఓన్లీ ఆఫ్టర్ అప్రూవల్ ఆఫ్ ద ట్రస్ట్ బోర్డ్? ఈ టెండర్ లో ఇచ్చిన వాళ్ళలో తక్కువ కోట్ చేసిన వాళ్ళకి మీరు కాంట్రాక్ట్ ఇచ్చేది నిజమా కాదా? అలా అయితే
ఈ రైటర్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ జర్నలిస్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే, అలా అయితే ఆ విధంగా మీరు పాటించారు కదా 2015లో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కాదని, మీరు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వారు 320 రూపాయలు అయితే 276 రూపాయలు కోట్ చేసినటువంటి మహారాష్ట్రకి చెందినటువంటి గోవింద మిల్క్ డైరీ ప్రైవేట్ వాళ్ళకి మీరు ఇచ్చింది వాస్తవమా కాదా అనేది ప్రశ్న ఏం అడగటం ఉద్దేశం. అదేవిధంగా 5వ క్వశ్చన్ ఏం వేసింది ఏంటంటే, ఈజ్ ఇట్ ట్రూ దట్ ట్రస్ట్ బోర్డ్ దట్ మేనేజెస్ ద టెంపుల్ ఈజ్ ఇండిపెండెంట్ and comprises of devotees from different states based on recommendations of various CMs and others. The trust also includes those with affiliations to the BJP. So why lash out at your political rival alone? ఇప్పుడు ఒక ఇండివిడ్యువల్ ట్రస్ట్ బోర్డు తోటి నడిచేది నిజమా కాదా? ఆ బోర్డు సభ్యుల్లో మెజారిటీ సభ్యులు భారతీయ జనతా పార్టీకి చెందిన వాళ్ళు కూడా ఉన్నారా లేరా? మరి మీరు ఇంత ఉంటే ఒక పార్టీని మీరు ఎలాన్ చేసేసి ఆ పార్టీ మీద ఎందుకు దాడి చేస్తున్నారనే ప్రశ్నలు వేశారు. వీటికి సమాధానం చెప్పండి ఉప ముఖ్యమంత్రి గారు. మీరు సనాతన ధర్మం అంటూ ఏదో మాటలు మాట్లాడారే, సనాతన ధర్మములో మీరు సనాతన కుటుంబం నుంచి మీరు పుట్టారా? మీ నోటితోటి మీరే అన్నారు. ఏమని? మీ నాన్నగారు దీపం అంటే దీపారాజన చేసినటువంటి దీపం నుంచి సిగరెట్ వెలిగించుకునే వాళ్ళని. అది సనాతన ధర్మమా? మరి విడాకులు ఇవ్వటము, మరలా ఒక భార్యను కాదని ఇంకొక ఆవిడని చేసుకోవటం సనాతన ధర్మమా? అదేవిధంగా మీరు పాచిపోయిన లడ్డూలు అన్నారు. ఎందుకంటే అక్కడ నరేంద్ర మోడీ గారిని మీరు విమర్శించింది. ఎందుకంటే ఆ రోజున చెగువీర పాత్రలో మీరు లీనమయ్యారు కాబట్టి. ఎర్ర జెండా కప్పుకొని ఆ రోజున భారతీయ జనతా పార్టీకి దూరం అయ్యారు కాబట్టి, ఎర్ర జెండాతో చేతులు కలిపి ఆ రోజున ఎన్నికల్లో పోటీ చేశారు కాబట్టి, ఆ రోజు ఏమన్నారు? మీరు పాచిపోయిన లడ్డూలతో పోల్చారు. తిరుపతిలో మీరు వాగ్దానం చేశారు ప్రధానమంత్రి గారు, పాచిపోయిన లడ్డూలు మా ముఖాన వేస్తారు అంటే, తిరుమల లడ్డూలని పాచిపోయిన లడ్డూలు చేసింది ముందు మీరు కాదా? మీ తోటి సినిమా నటులు ఏమన్నారండి? ప్రకాష్ రాజ్ గారు ఏమన్నారు? మీరు ప్రజల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టేటటువంటి ప్రయత్నాలు చేయకండి. ఆరోపణలు మీరే చేశారు. మీరు విచారణ కూడా మీరే ఆదేశించటం సబబు కాదు. విచారణకు సిబిఐ లేదా అత్యున్నతమైనటువంటి విచారణ సంస్థలను ఆహ్వానించండి అన్నారు. దాంట్లో తప్పేంటండి? అదేవిధంగా ఇంకొక నటుడు కార్తీక్, అతను ఏమనలేదు. లడ్డు కావాలా అనేటటువంటి ఒక నానుడు ఎప్పటి నుంచో ఉంది, సరదాగా జోక్గా. ఆ లడ్డు కావాలా అనే పాపం ఒక విలేకరు ఏదో అడిగితే ఇప్పుడు దా ప్రస్తావన వద్దు అన్నాడు. అది మీకు నవ్వులాటలాగా ఉందా? అది ఏ రకంగా నవ్వులాట అయిద్దండి? ఆయనేమి లడ్డు మీద వివాదం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఆ ప్రస్తావన వద్దు అన్నాడు. అది కార్తీక్ తప్పెట్లా అవుతుంది? అదేవిధంగా అయ్యప్ప స్వాములని గేలి చేస్తారా మీరు అన్నది. ఎవరు గేలి చేశారండి? అయ్యప్ప స్వాములను గేలి చేసింది మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అయ్యప్ప స్వాములు దీక్ష వేసుకుంటున్నారు. దీక్ష చేసుకుంటున్నటువంటి 40 రోజుల పాటు వాళ్ళు మందు తాగటం లేదు. మందు తాగపోవటం వల్ల ఆదాయం తగ్గిపోయింది అనేటువంటి ఆరోపణ చేసిన వ్యక్తి మీ చంద్రబాబు నాయుడు. మీరు ఎలా మాట్లాడతారండి? ఎవరు చేశారండి? అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారి గురించి మీరు ఒక వ్యాఖ్య చేశారు. వైవి సుబ్బారెడ్డి గారు, ఆయన మీద కేసులు వేశారు. మీరు ఆయన మీద విచారణ జరగాలి అన్నారు. ఆయన మీద విచారణ జరగాలన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పత్రాలను ఏ విధమైనటువంటి కేసులు వేశారు, అక్కడ ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో తన టెన్యూర్లో ఉన్నటువంటి పత్రాలను మొత్తం కూడా తనకు హ్యాండ్ ఓవర్ చేయమని అడిగారు. హ్యాండ్ ఓవర్ చేయమని అడగటమే తప్పు అని చెప్పేసి మీరు అంటారు ఏంటంటే, మీరు గుడ్డగాల్చి నెత్తిని వేస్తే దానికి సమాధానం చెప్పాలా?
అంటే 4 ఏళ్ల నుంచి అక్కడ జరిగినటువంటివి అన్ని కూడా రికార్డెడ్ మైండెడ్ గా ఆయన లోపల ప్రింట్ అయి ఉంటాయా? రికార్డు చూస్తే కదా ఏం ఆరోపణలు చేశారో తెలియొద్దా? మరి కోర్టు వారు కూడా, గౌరవ కోర్టు వారు కూడా దానికి అనుమతి ఇచ్చారు కదా, మీకెందుకు ఏడుపు? వైవి సుబ్బారెడ్డి గారు అడిగినటువంటి పత్రాలు మొత్తం ఇవ్వమని కోర్టు వారు ఆదేశించారు, మీకెందుకు మధ్యలో ఏడుపు? అంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేసేవాళ్ళే మీరు ఇంకో సినిమా వాళ్ళు కూడా సలహా ఇచ్చారు, ఉంటే మౌనంగా ఉండండి, లేకపోతే మాకు అనుకూలంగా మాట్లాడు. ఇది ఎక్కడ విడ్డూరం అండి బాబు? ప్రతి ఒక హిందూనే కాదు, నిన్న టైమ్స్ ఆఫ్ ఇండియా మీ మాటలు నమ్మట్లేదు అని చెప్పింది. అదేవిధంగా మరొక ఫేమస్ పత్రిక టైమ్స్ నౌ చెప్పింది. టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏమని చెప్పారంటే, చంద్రబాబు నాయుడు గారి ఆరోపణలు కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఆరోపణలు కానీ ప్రజలు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే భక్తులు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే రోజువారీ 3.5 లక్షల లడ్డూలు అక్కడ సేల్స్ అవుతాయి. ఈ 4 రోజుల్లో 15,74,000 లడ్డూలు సేల్స్ అయ్యాయి. అంటే 3,60,000కు పైగానే రోజువారీ లడ్డూలు సేల్స్ అక్కడ జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి మాటలు భక్తులు విశ్వసించటం లేదు, నమ్మటం లేదు. ఇది వాళ్ళు వైఎస్ఆర్సీపీ మీద, క్రైస్తవుల మీద కావాలని చేస్తున్నటువంటి దాడిగానే పరిగణించారు అని చెప్పేసి ఆ పత్రిక రాసింది. దీనికి సమాధానం చెప్పండి పవన్ కళ్యాణ్ గారు. నమస్తే.